పాకిస్తాన్, చైనా. చైనాకి ఏమిటంటే భారతదేశానికి స్థిరం ఉండకూడదు, ఎప్పుడు నర్వస్గా ఉండాలి. మనం ఏదో మంచి పని మీద వెళ్తున్నాం, చెడ్డ వార్త రావాలి, టెన్షన్ ఉండాలి, బోర్డర్ మీద ఏదో అవ్వాలి, టెర్రరిస్ట్ యాక్టివిటీ అవ్వాలి, ఖాళిస్తాన్ అటాక్ అవ్వాలి, లండన్లో, కాలిఫోర్నియాలో. అంతా ఎవరు చేస్తున్నారు? పాకిస్తాన్ దగ్గర చిల్లర డబ్బులు కూడా లేవు. చైనా వాళ్ళు చచ్చిపోతారు. కానీ ఒక మాట లాస్ట్ మాట చెప్తాం, మిగతా గెస్ట్ కూడా ఉన్నారు, క్షమించండి. ఈవేళ జీ జిన్పింగ్ చైనా ఏ రకంగా పరిపాలిస్తున్నారు బీజింగ్లో, ఆ రహస్యం, ఆ అథారిటీ, ఆ సెంట్రల్ గవర్నమెంట్ ఆల్ పవర్ఫుల్. 500 సంవత్సరాల క్రితం చైనీస్ ఎంపరర్ సమ్రాట్ కూడా అలాగే చేసేవాడు. 2500 సంవత్సరాల క్రితం కన్ఫ్యూషియస్ అంటే మన చాణక్యుడి కంటే గొప్పవాడు ఆ దేశానికి. సన్ జూ అలాంటి 40 మంది వాళ్ళ ఫిలాసఫీ ఎంపరర్స్ చేసి వాడారు. వీరు అది. సో మనకి ఆ రహస్యం గవర్నమెంట్ వెనకాల ఎవరున్నారు, ఎవరు లేరు, ఎవరు అంతా ఒక కాంపౌండ్. ప్రతి మంత్రి, ప్రతి ఎంపీ, ప్రతి మినిస్టర్ ఆ కాంపౌండ్ లోనే ఉండాలి. అది బయట వెళ్ళటానికి వీలు లేదు, ఆ రహస్యం. సో ఇవన్నీ ఉండగా చైనాని మీరు తక్కువ చేశారు. పాకిస్తాన్ మైనస్ చైనా ఈక్వల్ 0. పాకిస్తాన్ ప్లస్ చైనా నాకు తెలియదు, మీరే చెప్పాలి.